ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. వాస్తు దోషాలు అనగానే మ్యాక్సిమం అందరూ అనుకునేది ఏంటంటే దిక్కులు, వాటిని రూల్ చేసే దిక్పాలకులు, అధిపతులు, వాటికి సంబంధించిన దోషాలు అని, అలాగే కన్స్ట్రక్షన్లో ఏర్పడే దోషాలు అని కూడా. కానీ వీటితో పాటు ఇంకా వాస్తు దోషాలను ఇచ్చేవి ఏంటంటే, వాస్తు అనేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ 5 ఎలిమెంట్స్ పంచభూతత్వాల రూపంలో ఒక సెంటర్, బ్రహ్మస్థానాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ సృష్టి అంతా కూడా పంచభూతత్వాలతోటే ఏర్పడింది. లివింగ్ థింగ్స్ కావచ్చు, లేదా నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు. సో ఈ గృహానికి సంబంధించిన 16 దిక్కులు, 16 జోన్స్ అనేవి కూడా పంచతత్వాలనే కలిగి ఉంటాయి. ఈ 16 జోన్స్లలో వాటర్, జలతత్వాన్ని, ఎయిర్, వాయుతత్వాన్ని, ఫైర్, అగ్నితత్వాన్ని, ఎర్త్, భూతత్వాన్ని, స్పేస్, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటాయి. గృహంలో ఈ 5 ఎలిమెంట్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ పంచతత్వాలలో దోషాలు ఏర్పడితే కూడా వాస్తు దోషాలు ఏర్పడి అవి మనకు అనేక రకమైనటువంటి ఇబ్బందులను ఇస్తాయి. అంటే మనం చేసే యాక్టివిటీస్, పనులు, మనం వాడే ఆబ్జెక్ట్స్, వస్తువులు, మనం ఇంట్లో వేసుకునే కలర్స్, రంగులు, మనం వాడే షేప్స్, ఆకారాలను బట్టి కూడా వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, ఫైర్ జోన్స్, అగ్నితత్వ ప్రదేశాలలో ఎక్కువగా వాటర్ రిలేటెడ్ పనులు చేయడము, అంటే జలతత్వానికి సంబంధించిన పనులు అనేవి ఎక్కువగా చేయడము. వాటర్ రిలేటెడ్ ప్రదేశాలలో, అంటే జలతత్వానికి సంబంధించిన ప్రదేశంలో ఎక్కువగా ఫైర్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, అంటే వస్తువులను వాడడం. లైక్ యూపీఎస్ కావచ్చు, ఇన్వర్టర్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు. ఇలాంటి వస్తువులు అనేవి ఎక్కువగా జలతత్వ ప్రదేశాలలో ఉంచడం వల్ల కావచ్చు. ఎర్త్ జోన్స్, భూతత్వ ప్రదేశాలలో ఎయిర్ మరియు వాటర్ రిలేటెడ్, అంటే వాయు మరియు జలతత్వానికి సంబంధించిన రంగులు వేసుకోవడం వల్ల కావచ్చు. ఇలాంటివి చేయడం వల్ల కూడా వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి. ఇంకా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టడము, వాషింగ్ మిషన్స్ పెట్టడము, ఇడిచిన బట్టలు 2-3 డేస్ వరకు ఒక ప్లేస్లో అలాగే ఉంచడము, లో రూఫ్స్, ఇంటిని ఎప్పుడు క్లటర్, అంటే దుమ్ము ధూళితో ఉంచుకోవడం కూడా వాస్తు దోషాలను ఇస్తాయి. ఎంతసేపు వాస్తు దోషాలు అనగానే ఓన్లీ కన్స్ట్రక్షన్ రూపంలోనే కాకుండా ఇంట్లో మనం వాడే వస్తువులు, మనం చేసే పనుల రూపంలో కూడా పంచతత్వాలలో, అంటే 5 ఎలిమెంట్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యి వాస్తు దోషాలు ఏర్పడతాయి.